ఆయన వారికి ఇచ్చింది. అందరికి వారి వారి మార్గమును బట్టి వారికి ఫలం ఇచ్చింది. ఏంటండి? ఎవరికి వాళ్ళకి దేని బట్టి అంటే అందరికి ఒక రూట్ ఏర్పాటు చేసేసుకున్నారు ఎవరికాళ్ళే. ఎందుకే విచిత్రం ఏంటంటే దేవుడు మనుషులను తయారు చేసినప్పుడు ఈ ప్రక్రియ లేదు. దానికి రుజువు ఏంటో చూపిస్తున్నాను చూడండి. ప్రసంగి గ్రంథంలోనికి రండి, 7వ అధ్యాయం 29 వచనంలోనికి రండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29లోనికి రండి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. ఎంతమందిని? అది వెరీ గుడ్. ఎంతమందిని? అందరిని ఎలా పుట్టించాడు అంటే ఇప్పుడు దేవుడు ఫెయిల్ అయ్యాడా, మనుషులు ఫెయిల్ అయ్యారా? పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడు ఫెయిల్ అవ్వాలా, దేవుడు అందరిని ఎలా తయారు చేసాడు అంటే ఇంతకే ఈ ప్రాబ్లం ఎక్కడొచ్చింది? మనుషుల్లో. ఎవడకు వాడు ఏం చేసుకున్నాడంటే వంకర త్రోవలను కల్పించుకున్నారు. నా చదివా, ఇప్పుడు మళ్ళీ చదవండి. అక్కడ అది వచ్చింది, యథార్థవంతులుగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు. ప్రాబ్లం ఎవరిది? ఎంతకే దేవుడి కాదు ప్రాబ్లం. విచిత్రం చెబుతాను వినండి. మనుషులందరూ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? మనందరూ అమ్మ కడుగును పుట్టేసాం అనుకుంటున్నాం, నాన్నకు పుట్టాం అని అనుకుంటున్నాం. అయితే మనం ఇక్కడ పుట్టక మునుపు కూడా ఉన్నాం. కీర్తన గ్రంథం 90వ కీర్తన, కీర్తన గ్రంథం 90వ కీర్తన మొదటి వచ్చిన, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎక్కడ? మీ అందరికి అర్థమైపోతూ ఉండాలి అక్కడ. అంటే ఇప్పుడు మనం భూమి మీదకి రాని క్రితం ఎక్కడున్నాం? ఎక్కడ? తండ్రి దగ్గర. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అక్కడ. ఓకే. పర్వతాలు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగమును నీవే దేవుడు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. ఎక్కడికి రమ్మని? పరలోకం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి రమ్మని. మరి ఎక్కడి నుంచి వచ్చాడు ప్రతి మనుషుడు? తండ్రి దగ్గర నుంచి వచ్చాడు. యేసుప్రభు ఒక్కడే కాదు, అందరూ తండ్రి దగ్గర నుంచి వచ్చారు. ఎక్కడికి వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏం జరిగిందయ్యా అంటే, భూమి మీదకి వచ్చిన తర్వాత మనకు వచ్చిన సమస్య ఏంటయ్యా అంటే, ఈ అందాలను చూసి, ప్రకృతి సౌందర్యాన్ని చూసి దీన్ని ప్రేమించడం మొదలుపెట్టాం. దేన్ని? లోకాన్ని ప్రేమించడం మొదలుపెట్టాం. ఇంతకుముందు ఎక్కడున్నాం మనం? పరలోకములు. పరలోక వారసత్వాన్ని కలిగిన మనం భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ లోకాన్ని ప్రేమించడం మొదలుపెట్టాం. అందుకని యాకోబు పత్రికలో యాకోబు గారు ఏం చెప్పాడయ్యా అంటే, యాకోబు పత్రిక అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. మీ అందరికీ అర్థమవుతుందా అండి? చెప్పాలి. రాత్రి ప్రవీణ్ బాబు పాటలు అర్థమైందా? మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. 4:4 యాకోబు పత్రిక 4 అధ్యాయం 4 వచ్చింది. వ్యభిచారులారా. ఏంటా పదవేటి? వ్యభిచారునిలారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. దేంతో? ఇంకో సంగతి, అక్కడ స్త్రీల గురించి మాట్లాడలేదండి. అది ఈ లోకంతో స్నేహం చేసే ప్రతి ఒక్కడి గురించి. ఎంతకీ ఈ లోకంతో స్నేహం చేస్తే దేవుని దృష్టిలో ఎవరట వాళ్ళు? అది అంత భయంకరమైన పదం వాడి. ఎందుకు చెప్పగలరా? మనం ఎక్కడి నుంచి వచ్చాం? దేవుని దగ్గర నుంచి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? హెబ్రీలకు రాయబడిన పత్రిక, హెబ్రీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం తీసారా? హెబ్రీ పత్రిక 11వ
అధ్యాయం 13వ వచనం. మీరందరూ ఈ వీరందరూ ఆ వాగ్దానముల ఫలము మైక్ చూడండి. ఈ వీరందరూ ఆ వాగ్దానం, నేను చదువుతున్నా, ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. విశ్వాస వీరుల జాబితా 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో. ఈ విశ్వాస వీరులందరూ ఏం చేశారట? ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే. ఎంతకీ వాళ్ళందరూ ఏమన్నారండి? భూమి మీదకి ఎందుకు వచ్చేవన్నారు? చెప్పాలి, యాత్రకు వచ్చేవన్నారు. అంటే ఇప్పుడు మన అందరి జీవితం భూమి మీద ఏంటి? మాట్లాడాలి గట్టిగా. అంటే ఇప్పుడు మన 60 ఏళ్ల జీవితం భూమి మీద ఎందుకు వచ్చాం? యాత్రకు వచ్చాం. యాత్ర అయిపోతే ఏమైపోవాలా? ఇప్పుడు నేను 2 రోజులు యాత్రకు వచ్చాను ఇక్కడికి. ఏ ఊరి నుంచి? మండపేట నుంచి. ఇప్పుడు నా యాత్ర అయిపోతే నేను వెళ్ళిపోవాలి అని అనుకున్నాను కదా, నేను వెళ్ళే రూట్ మర్చిపోతే విషయం అర్థమైంది. ఈ లోపల నేను వచ్చిన తర్వాత వంకర త్రోవల కనుక ఏర్పాటు చేసుకుంటే జరిగింది అది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనుషులు ఏం చేసుకున్నారు? వంకర త్రోవలోకి పోయారు. తిన్నమైన మార్గం వదిలేశారు, వంకర త్రోవల్లోకి పోయారు. ఎంతకీ దేనిని బట్టి పోయారంటే ఈ ప్రపంచాన్ని బట్టి. ఎంతకీ ఎక్కడి నుంచి వచ్చారంటే తండ్రి దగ్గర నుంచి. వచ్చిన వాడు తిరిగి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడం మానేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవడు రూట్ వాడు చూసుకున్నాడు. ఈ చూసుకోవటాన్ని బట్టి బైబిల్లో ఒక మాట ఉంది, ఆదికాండము 6వ అధ్యాయము. ఆదికాండం 6వ అధ్యాయం తీసారా? ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు ఇది ఎప్పుడు? ఆదికాండం 6వ అధ్యాయం అని అంటే ఈ సృష్టిని తయారు చేసిన కొద్ది దినాలకు లేదా కొద్ది సంవత్సరాలకి. ఏది? ఈ 6వ అధ్యాయం కొన్ని సంవత్సరాలకే. ఆదామును తయారు చేసి అవ్వను తయారు చేసిన కొన్ని సంవత్సరాలకి ఈ 6వ అధ్యాయం అంటే నోవాహు వచ్చాడు. నోవాహు కాలంలో ఈ సబ్జెక్ట్ జరిగింది. ఏమంటున్నాడు అక్కడ? దేవుడు భూలోకమును చూచినప్పుడు, అంటే మనుషులందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశారు? చెడిపోయారు. దేన్ని బట్టి? లోకాన్ని. వెరీ గుడ్. దేన్ని బట్టి? అంటే లోకాన్ని బట్టి. దేన్ని స్నేహించడం మొదలు పెట్టారు? లోకాన్ని. లోకాన్ని స్నేహిస్తే దేవుడు ఏమని ఇందాక సంబోధించాడు అక్కపత్రికలో? అంత పాపమట. దేన్ని ప్రేమిస్తే? లోకాన్ని ప్రేమిస్తే. ఎవరికంటే ఎక్కువ? వెరీ గుడ్. దేవుని కంటే ఎక్కువ లోకాన్ని ప్రేమిస్తే దేవునికి అంత బాధగా ఉంది. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ఇష్టపడలేదు అని అర్థం. ఇప్పుడు అమెరికా వీసాలు త్వరగా ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అనుకుంటున్నారు? ఎల్లుడు ఎవరు రావట్లేదు. ఎక్కడికి? నాకు 3 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, మన ఇండియన్సే, అమెరికా ద్వారా కాదు. ఇండియా వాళ్ళు నాకు చాలా మంది ఉన్నారు, అమెరికాలో చాలా మంది తెలుసు. వాళ్ళందరూ వెళ్ళారు, మళ్ళీ రావట్లా. ఇప్పుడు అమెరికాకి ఏం అర్థమైందంటే ఇక్కడికి వచ్చినోడు ఎవడో వెళ్ళట్లేదు కాబట్టి వీసాని ఏం చేసింది? ఇప్పుడు స్ట్రిక్ట్ చేసేసింది. మొన్న ఒక ఆయన అంటున్నాడు, బ్రదర్ మీరు వెళ్ళకపోయారా అని. పని లేదు నాకు అన్నాను. ఎక్కడ? అమెరికాలో. ఒకవేళ వెళ్ళాలనుకుంటే మీకు వీసా చాలా సులువు వచ్చేద్దా అన్నాడు ఆయన. అన్నాను, మీరు ఇక్కడ గవర్నమెంట్ అవ్వలేదు కదా, ఖచ్చితంగా ఇచ్చేస్తారు అన్నాడు. అర్థం అవ్వలేదు మీకు? అంటే గవర్నమెంట్ అవ్వలేదు కాబట్టి వెనక్కి వచ్చేస్తాడని అర్థమాట. ఎవరికి? అమెరికా ఎంబసీకి. అంటే వీడు వెనక్కి వచ్చేస్తాడని అర్థం కాబట్టి మీకు ఇచ్చేస్తాడు అన్నాడు. వెనక్కి రానుడు ఇవ్వట్లా. ఇప్పుడు ఎందుకు వెనక్కి రావట్లేదు అంటారు? ఎక్కడ బాగుంది అంటే దేనికంటే బాగుందని? మన దేశం కంటే అక్కడ దేశం ఎలా ఉంది? చాలా బాగుందనే కదా మరి వెనక్కి రావట్లేదంటే. వెనక్కి రావట్లేదంటే చాలా బాగుంది. ఎందుకంటే సుజిత్ గారు చాలాసార్లు వెళ్ళారు, ఆయన అడగండి ఎలా ఉంటుందో దేశం. చాలా బాగుంటుంది. ఎందాక చెప్తున్నాడు నాకు, అక్కడ షూ కొనుక్కున్నాడు, ఇప్పుడు చెప్తున్నాడు లోపల తమ్ముడు అనేది చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుంది అక్కడ. ఎందుకంటే దేశంలో ఉంటుంది, ఆ దేశానికి ఆ ప్రాముఖ్యత ఉంది. నేను మరలా చెప్తున్నా, ఆ దేశం వెళ్ళినోడే రావట్లేదే.
ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? మాట్లాడాలి, తండ్రి దగ్గర నుంచి ఎక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దేన్ని చూసేప్పుడు ఈ లోకాన్ని చూసి ఏం చేయబోతుంది ఎట్లేదు మనకి. రిటర్న్ వెళ్ళాలంటే ఇష్టం అవట్లా. అందుకనే ఇక్కడ అన్ని స్థిర నివాసాలు కట్టేసుకున్నాం. అర్థం కదా, పర్మనెంట్ సెటప్లు అన్నీ. అందుకనే మొత్తం మన పేరు మీద కదా ఆస్తులన్నీ ఉండాలి, ఇంకొకటి పేరు మీద పెట్టాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం ఏమనుకుంటున్నాం, ఇదంతా మందే అనుకుంటున్నాం, ఇదంతా మందే అనుకుంటున్నాం. కానీ ఇదంతా మందే అనుకుని మొత్తం అన్ని డాక్యుమెంట్స్ అన్ని మన పేరు మీదే, ప్రతిదీ మన పేరు మీదే చాలా చక్కగా రెడీ చేసేసుకుంటున్నాం. ఒక్క సెకండ్ ఆలోచించాలి. ఇంత గొప్పగా మనం ఆలోచించుకుని భూమి మీదకి వచ్చాం కాబట్టి అక్కడ అంటున్నాడు, ఇది ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనంలో, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండదు, భూమి మీద సమస్త శరీరులు మార్గమును చెరిపి వేసుకున్నారు. ఏమర్థమైంది? మాట్లాడాలి. ఏ మార్గాన్ని? నాకు అది చదివినప్పుడు, ఆ వచనం చదివినప్పుడు ఏమర్థమైంది చెప్పండి? దేవుడట అక్కడి నుంచి వచ్చేటప్పుడు రిటర్న్ టికెట్ ఇచ్చి పంపించాడు. ఎవరికి? మనుషులకి. ఏం చేయమని? ఇవరే యాత్ర అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చేయమని. అక్కడ కానికి వెళ్లాల్సి వస్తుందేమని ఈ టికెట్ ఏం చేసి వీడు ఇప్పుడు మీ అందరికీ అక్కడ అది ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందేమని, మళ్ళీ పరలోకం కానీ వెళ్ళాల్సి వస్తుందేమని ఈ టికెట్ చింపాడు. ఎవరో మానవుడు టికెట్ చింపేయటమే సరికాదు కదా, సరికదా మొత్తం డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ తయారు చేసుకున్నాడు. ఆధార్ కార్డు ఇక్కడే, రేషన్ కార్డు ఇక్కడే, ఓటర్ ఐడి ఎక్కడే, మొత్తం పర్మనెంట్ సెటప్ అంతా ఎక్కడ? ఇక్కడే. ఆస్తి ఎవరి పేరు మీద ఉందని అడుగుతారు చూసారా, మన పేరు మీదే అంటాడు. ఇలాగ అంటే మొత్తం ఆస్తులు అంతస్తులు అన్ని రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాడు. ఎవరు? నరుడు. అంటే బహుశా వీడిది ఏమనుకుంటున్నాడు, ఇది అంతా ఎవరితో అనుకుంటున్నాడు? వెనకడికి ఎవడది అన్నాడట. ఫ్రెండ్స్ అందరూ వస్తే తీసుకెళ్ళి లోపల చూపిస్తున్నాడట 100 ఎకరాల భూమి, మధ్యలో నడిపించ చూపిస్తున్నాడట ఫ్రెండ్స్ అందరికనే. ఒరే అలా కనిపించిందంతా మందే అని. ఒక కవి ఏమి రాశాడంటే, వీళ్ళు అలా అంటుంటే వాడు ఒక కవి ఏమి రాశాడంటే, ఆ 100 ఎకరాల మందే అని అనగానే భూమి పక్కున నవ్విందంట ఆ ఓనర్ని చూసి. ఎందుకు నవ్వింది అబ్బా అంటే, నాకు తెలుసు నీ భూమి ఎంతో అంటుందట 100 ఎకరాలోన. అది మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. నీది ఎంతో నాకు తెలుసురా అంటుందట. ఎంత అంటే ఆ మూల 6 నీది. ఎంత? 6 అడుగులు పొడవు, అదే నీది. కానీ చూసి ఏమంటున్నావు? 100 నాది అంటున్నావు, 100 నాది అంటున్నావు. అందుకు నవ్విందట ఈ లోకం. నీది ఏమీ లేదు ఎక్కడ, జీరోగా వచ్చావు, జీరోగానే వెళ్ళిపోవాలి. ఇంకా దారుణమైన సంగతి చెప్తాను ఏమనుకోకండి. 100 కోట్లు సంపాదించి చక్కగా ఏసీ బిల్డింగులు, ఏసీ రూములు అన్నీ ఏసీలే. కానీ చనిపోయే ముందు ఇంట్లో కానీ చచ్చిపోతే మనం గాలి చేయాల్సి వస్తుందని అర్థం మీ అందరికీ. ఈ పెద్దోడు ఇంట్లో కానీ చచ్చిపోతే మనం గాలి చేయాల్సి వస్తుంది అబ్బాయి అని ఇంకా బతికొండగానే గడ్డేసి గడ్డలో పడుకోబెట్టే ఎవరిని? మరి ఏసులు కొనుక్కున్నది ఎవడో? ఆయనే. ఏసు రూమ్ కట్టుకున్నది ఎవరో? ఆయనే. పిల్లలకు కూడా కట్టింది ఎవరో? ఆయన. ఈయన్ని కట్టినోడిని చచ్చిపోయే ముందు కూడా ఏసీలు రావనవరా? ఎక్కడ లాగేశాడు? బతికొండగానే బెత్తర చూపులు చూస్తున్నాడు ఆ గడ్డిలో పడుకుని. ఏంటా బెత్తర చూపులు అంటే, ఈ అదవతి ఎంత కట్టాను, ఎంత కట్టినాను గడ్డిలో లాగేసేది పని పనులు అనుకుంటాడు లోపల. ఎందుకంటే అప్పటికే మాట్లాడలేదు, చూపు తప్ప. మళ్ళీ అనుకుంటారంట ఆ చుట్టూ కూర్చుని అన్నదమ్ములు, కొడుకులు, అన్నదమ్ములు అందరూ అక్కచెల్లుండు. ఈయన ఎదురు కూడా ఇంకా పోలేదు ఇక్కడ. ఇదిగో 5 ఎకరాలు నువ్వు తీసుకో పెద్దనే, ఈ 3 ఎకరాలు నేను తీసుకుంటాను, 4 ఎకరాలు వాడు చెల్లి తీసుకుంటుంది, అక్కడ అది తీసుకుంటుంది, బంగారం అంత ఇంకోకాడు.
ఈ ఇంకా సావలా, సావకు ముందునే సెటప్ అంతా అయిపోతుంది. ఈ లోపల ఎవరు వచ్చారట, ఆ చేతికో ఉనంకరాల గురించి చెప్పండి రా అప్పట. ఏ చేతికో అంటే ఇటు బతికొండగా అని లాగేస్తారు. ఓ తసరావులు ఏం పట్టుకొచ్చారండి, బతికొండగానే జీరో చేసేసారు. ఇంకేమనుకోకండి, తల్లి కడుపు వచ్చి ఎలా వచ్చాడో అలా చేసేసారు. అవునా? ఇప్పుడు తిరిగి రిటర్న్ అలాగా, నువ్వు తల్లి కడుపు నుంచి ఎలాగ వచ్చావో అదే రిటర్న్. కాకపోతే ఒక ఆయన అన్నాడు, ఎదవది పట్టు వచ్చేట్టు మా ఊరికి చాలా ఇష్టం అని అన్నాడు. అక్కడ పూను పూతు పూను దాన్ని తీసేస్తున్నాడు. ఎలవ పంచి తప్ప, ఓ తలగడ చినిగిపోయింది తలగడ తప్ప ఏం లేదు. జీవితంలో పౌడర్ రాసుకున్నాడో లేదో తెలియదు, కానీ అక్కడ మాత్రం తెగ రాసేసాడు. ఎక్కడ లాస్ట్లో ఆడి ముఖం ఏమో ఎప్పుడైనా పౌడర్ రాసుకున్నాడో లేదో తెలియదు, అక్కడ మాత్రం పౌడరే పౌడర్. సెంట్ ఎప్పుడైనా కొట్టుకున్నాడో లేదో తెలియదు, అక్కడ మాత్రం ఏక సెంట్ డబ్బాలు డబ్బాలు పగలగొట్టి రాసేస్తున్నారు. ఇదంతా ప్రేమ? ఎంత విచిత్రం. ఒక్కసారి ఆలోచిద్దాం మనం. ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని పోయేది లేదు. గొంజుకు చనిపోతున్నాం, చచ్చిపోతున్నాం, ఊరిక బెంగలు పెట్టుకు చచ్చిపోతున్నాం. ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలి, చెయ్యి తప్పులేదు. కానీ ఇదంతా నీది కాదన్న సంగతి ఎప్పటికీ గుర్తుపెట్టుకో. నువ్వు కలిగి ఉన్నది ఏది నీది కాదు, ఈ స్థలమే నీది కాదు. నువ్వు మళ్ళీ ఎక్కడికి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పోవాలి. పాపం దేవుడు ఏమనుకున్నాడట, వీడు మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తాడని రిటర్న్ టికెట్ కూడా ఇచ్చి పంపితే వీడేం చేసాడు, మార్గం ఏం చేసుకున్నాడు, చెరిపేసుకున్నాడు. అర్థమైంది కదా? టికెట్ ఏం చేసినట్టు చింపేసి ఎక్కడ ప్లాన్ చేసాడు, మొత్తం పథకం అంతా లోకంలో ప్లాన్ చేసాడు. ఇళ్ళు భూములు అన్ని ఇక్కడ ప్లాన్ చేసాడు. కాకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చాడు? వెరీ గుడ్. ఎక్కడికే ఇంతకీ భూమి మీదకి ఎందుకు వచ్చాడు నరుడు? యాత్ర. ఎన్ని సంవత్సరాల యాత్ర? 60. ఒక్కొక్క ఆయనకి 60, ఒక్కొక్క ఆయనకి 70, ఒక్కొక్క ఆయనకి 80. ఎలాగో మొత్తం మీద అంతా ఎవరు యాత్ర. హెబ్రీ పత్రిక 11 అధ్యాయం. హెబ్రీ పత్రిక 11 అధ్యాయం తీసారా? ఒకసారి చూద్దాం. అక్కడ వ్రాయబడిన పదాలను కనుక మనం చదివినట్లయితే ఈ 11 అధ్యాయంలో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, 15వ వచనం కాదు 14వ వచనం, ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విషదపరుచుచున్నారు గారా. ఎలాగ చెప్పేవారు? భూమి మీద ఏమై ఉన్నామని చెప్పేవారు? యాత్రికులములు పరదేశులమై ఉన్నామని చెప్పి చాలా మంది భక్తులు ఏమయ్యారట? 13వ వచనంలో చదివాం, విశ్వాసము గలవారై. ఇంకో పాయింట్ గమనించారు మీరు? ఈ భూ సంబంధం అనుభవించటానికి ప్లాన్ చేసుకున్న వాడిలో విశ్వాసము లేదు. అది ఈ భూ సంబంధమైన జీవితాన్ని వదిలిపెట్టి వెళ్ళాలనుకునే వాడిలోనే విశ్వాసాన్ని కలుగున్నాడు దేవుడు. అందుకనే వారు విశ్వాసము గలవారే ముత్తు పొందారు. ఎవరు? పాత నిబంధనలో విశ్వాస వీరులందరూ. ఇప్పుడు 14వ వచనంలో ఏమన్నాడు? ఎలాగు చెప్పువారు. ఎలాగు? మాది దేశం కాదు, మాది ఇంకో దేశం నుంచి మేము ఇక్కడికి వచ్చాం అని ఎలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విషదపరచుచున్నారు కారా. అర్థమైందా మీకు? ఇక్కడ అంటే ఈ భూలోకాన్ని తమ దేశంగా కాదని నమ్మే వాళ్ళకి ఏముందట? మళ్ళా త్వరగా అర్థం కాబట్టి ఎలాగు చెప్పువారు అంటే, ఎలాగు చెప్పువారు అంటే మేము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని చెప్పేవారు ఎవరైనా ఉంటే వారు ఏం చేస్తున్నారట? 14వ వచనంలో ఎలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతకుచున్నామని విషదపరచుచున్నారు కారా. ఎంతకీ స్వదేశం ఏది? స్వదేశం అంటే ఏదమ్మా? స్వదేశం అనే మాటకు అర్థం ఏంటి? సొంత దేశం. అసలు మన సొంత దేశం ఏది? పరలోకం. ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడి నుంచి వచ్చావు. ఇప్పుడు ఇంతకే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఏం చేశారట? గుర్తు పెట్టుకున్నారట. దేన్ని? ఎక్కడి నుంచి వచ్చారో గుర్తుపెట్టుకుని
తమ స్వదేశాన్ని ఏం చేసుకుంటున్నారు? మళ్ళీ భూలోకానికి వచ్చి వెతుక్కుంటున్నారు. ఆ దేశాన్ని వెతుక్కుంటున్నారు. మళ్ళా అక్కడికి ఎలా వెళ్ళాలి? ఎందుకంటే వచ్చిన ప్రతి మనుషుడు ఇందాక ఏం చేశాడని చదివాం. ఒక్కరి పాదకాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకో పాదం చదివాం, ఇది ఆదికాండంలో. దేవుడిచ్చిన టికెట్ ఏం చేసుకున్నాడు? అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లోకాన్ని ప్రేమించే టికెట్ చింపేశాడు. చింపేసిన కొంతమందికి జ్ఞానోదయం అయ్యి మళ్ళా అనుకున్నారట మన దేశం ఇది కాదు అని అనుకున్న వారు మళ్ళీ ఏం వెతుకుంటున్నారు? తమ సొంత దేశాన్ని వెతుకుంటున్నారు. ఇంతకీ ఏది సొంత దేశం? పరలోకం. ఆ దేశాన్ని వెతుక్కుంటున్నారు కారా అని అన్నాడు. అక్కడ కాస్త కిందకి చదువుదామా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల. ఏమర్థమైంది? వచ్చిన వాడికి ఏది గుర్తుండాలి? ఏ దేశం నుంచి వచ్చాడో ఆ దేశము జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలుగుద్ది. ఎక్కడి నుంచి జ్ఞాపకం ఉంటే మళ్ళీ ఏం చేస్తాం? మనం మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడ పోవాలి? మండపేట పోవాలి. నాకు మండపేట రూటు తెలియాలి, జ్ఞాపకం ఉండాలి. వచ్చేటప్పుడు అదే రూట్లో వచ్చాను కదా, నాకు ఉండాలి కదా జ్ఞాపకం. నిన్న కోసూరు వెళ్ళాం రాత్రి కాలంలో. వెళ్ళిన తర్వాత చీకట్లో కదా అసలు రూట్, అందులో లోపలికి అమరావతి లోపల అన్ని కొత్త రోడ్లు వేస్తున్నారు. అందుకని చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాయి. ఎందుకంటే అటు ఇటు ఏవో కొత్త మార్గాలు పెట్టేశారు. వెళ్ళేటప్పుడు ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్ళారు పాపం రమేష్ గారు, బాబు గారు. వెళ్ళిపోయాం. వచ్చేటప్పుడు ఆ ప్రాంతం ఎరిగిన ఆయన మా కారులో దిగిపోయాడు. ఇప్పుడు మేమిద్దరం రావాలి, రమేష్ గారు నేను రావాలి. సాధారణంగా నేను రమేష్ గారిని చూసింది ఏంటంటే ఆయన ఎక్కడ రూట్ మిస్ అవ్వడు. సాధారణంగా ఎంత చీకట్లో అయినా సరే నేను ఇంతకాలపు ట్రావెల్లో ఆయన్ని అబ్జర్వ్ చేసింది అది. కానీ ఒకానొక చోట రూట్ మిస్ అయిపోయాం. అది ఎక్కడ పోతుందో మాకు తెలియట్లేదు. ఎక్కడికో పోతుంది. కానీ ఆయన సడన్గా గుర్తు చేసుకుని, బ్రదర్ మనం ఉదయం అదే మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు అదే సాయంకాలం వెళ్ళేటప్పుడు ఇలాంటి ఇరుకు రోడ్లో వెళ్ళలేదు కదా అన్నాడు. అప్పుడు నేను చూశాను, ఎప్పటివరకు సెల్ ఫోన్ చెప్తున్నా. చూసినప్పుడు కరెక్టే, ఈ ఇరుకు రోడ్డు మనకు కనపడలేదు బ్రదర్ అన్న. అంటే మనం రాంగ్ రూట్లోకి వెళ్ళాం అన్నాడు. సరే మరి ఏం చేద్దాం, వెనక్కి వెళ్ళిపోదాం. మళ్ళీ వెనక్కి వచ్చాం. ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత మాకు అర్థం కావట్లా. అక్కడ ఈ లోపల ఆ రాత్రికాలంలో ఎవరు కనపట్ల. ఈ లోపల అక్కడ నిలబడి ఉన్నాం. పాపం మహానుభావుడు ఎవరో ఒక ఆయన ఆటో ఆయన వెళ్తున్నాడు. ఆయన నాపం, 50 బాబు మేము ఎలా తప్పిపోయాం, ఏం చేయాలన్నా నాకు కూడా వచ్చిండు అన్నాడు. ఎందుకంటే ఆయన అదే రూట్లో వెళ్తున్నాడు. ఇప్పుడు ఆయనకు రూట్ తెలుసు కాబట్టి మమ్మల్ని ఏం చేసాడు? ఇప్పుడు సింపుల్ టార్గెట్, బాగా ఆలోచించాలి. ఈ భూప్రపంచంలోకి వచ్చిన వాళ్ళందరూ ఏం పోగొట్టుకున్నారు? మార్గాన్ని పోగొట్టుకున్నారు. ఇలా మార్గాన్ని పోగొట్టుకొని ఈ ప్రపంచంలో మనుషులు తిరుగుతున్నారన్న సంగతి దేవుడు దృష్టించి వీళ్ళందరినీ ప్రేమించి, యోహాను 3:16 అన్నమాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించను. ఎంతకే లోకాన్ని ఈ మార్గం తప్పి తిరుగుతున్న ఈ జనాంగాన్ని చూసిన దేవుడు మనుషులందరికీ మరల రూట్ మ్యాప్ ఇవ్వటానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని భూమి మీదకి పంపించాడు. ఇప్పుడు అర్థమైంది యేసుప్రభు ఎందుకు వచ్చాడు? అర్థమైంది లేదా? ఇప్పుడు యేసుప్రభు ఎందుకు వచ్చాడు చెప్పండి. మనందరికీ ఏం పోయింది? మార్గం పోయింది. ఆల్రెడీ ఫస్ట్లో దేవుడు రిటర్న్ టికెట్ ఇచ్చి పంపాడని చెప్పాం. కానీ దాన్ని ఏం చేసుకున్నాం మనం? దేన్ని చూసి? లోకాన్ని చూసి చింపేసుకున్నాం. అర్థమైందా? లోకాన్ని చూసి చింపేసాం. ఇప్పుడు చింపేసిన తర్వాత మళ్ళీ ఏం కావాల్సి వచ్చింది? మనకి ఆ టికెట్ కావాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఆ టికెట్ ఎవరిస్తారు? ఆ మార్గం ఎవరు తెలియపరుస్తారు? ఇది ఎంత విచిత్రం చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోనికి వెళ్ళండి. ఇందాక బ్రదర్ సుందర గారు చక్కటి పాయింట్ ఒకటి చెప్పారు. మీ అందరికీ గుర్తుందో లేదో. ఏంటంటే దేవుని ఆలోచన సభలో కొన్ని ఆలోచనలు జరిగినాయి. చాలా మంచి విషయం ఒకటి టచ్ చేశారు. అది దేవుని ఆలోచన సభలో కొన్ని ఆలోచనలు జరిగినాయి అని, అందులో ఈ ఆలోచన కూడా ఉందని నేను అనుకుంటాను. ఆ యెషయా గ్రంథం 6వ అధ్యాయము ఒక మాట చూద్దండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము
తీసారా? ఈ 8వ వచనం చదువుదా. అప్పుడు నేను, ఇది పరలోకంలో జరుగుతున్న డిస్కషన్. అప్పుడు నేను ఎవరిని పంపెదను భూలోకానికి. ఇది ప్రవచనం అండి, యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం ఇది. ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. యెషయా అనుకుంటారు చాలా మంది. ఇక్కడ యెషయా కాదండి, యెషయా అడగట్ల, ప్రవచన రూపములో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నట్లు లెక్క. పరలోకంలో డిస్కషన్ జరుగుతుంది. మా నిమిత్తం భూలోకానికి ఎవరు వెళతారు అని ఒక డిస్కషన్ జరుగుతుంటే, అక్కడ సభలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారట, అంతటా నేను. ఆ నేను అనే వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపు అన్నాడట. ఎవరు? యేసు ప్రభు. ఇది ఆనాటి డిస్కషన్ లో భాగం. నేనున్నాను, నన్ను పంపు అని తండ్రితో చెప్పాడట. నేను వెళతాను, నన్ను పంపించాను. ఈ డిస్కషన్ అప్పుడు జరిగింది. అందుకని యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. మరలా ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. వచ్చిన వాడు తిరిగి వెళ్ళాడు అంటే ఆయనకు రూట్ గుర్తుందా లేదా? చెప్పాలా? గుర్తుంది. కాబట్టి యేసు డైరెక్ట్ గా ప్రపంచానికి ఏం చెప్పగలిగాడో తెలుసా? నేనే మార్గాన్ని చెప్పగలిగాడు. ఏమన్నా అర్థమైందా? నేనే మార్గాన్ని చెప్పగలిగాడు. ఇప్పుడు మనుష్యులు పోగొట్టుకున్న ఆ మార్గాన్ని తండ్రి అయిన దేవుడు రిస్టోర్ చేశాడా? చెప్పాలా? రిస్టోర్ చేశాడు. ఎక్కడ పోగొట్టుకున్నారయా అంటే దీనికి ఇంకో కోణంలో చూపిస్తున్నాను. మరొక కోణంలో ఎలా పోగొట్టుకున్నారయా? మరొక కోణంలో దేవునితో సహవాస భాగ్యాన్ని పోగొట్టుకున్నారు నరులు. ఆదికాండం. దేవునితో సహవాస భాగ్యాన్ని పోగొట్టుకున్నారు నరులు. ఆదికాండము తీసారా? 3వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుదాం. ఇప్పుడు ఇక్కడ ఏం రాయబడిందో చూడండి. సందర్భాన్ని మీరు ఫీల్ అవ్వాలి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయన. ఇప్పుడు మనుషుడు పాపం చేసిన తర్వాత మాట్లాడుతున్నాడా? పాపం చేయకముందా? చేసిన తర్వాత, పండు తిన్న తర్వాత. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దానిని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని ఎక్కడి నుంచి? ఏదైనా తోటలో వచ్చి నరుని ఏం చేశాడు? దేవుడు పంపివేశాడు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను ఏం చేసాడు? ఎక్కడికి రాకుండా మళ్ళీ ఏదైనా తోటలోకి ఎంట్రన్స్ ఇచ్చాడా? ఎందుకు ఇవ్వలేదు? అదో కారణం. అక్కడ రీజన్ కూడా చెప్పేశాడు. మరలా తిరిగి వచ్చి జీవవృక్ష ఫలాన్ని తిని, అంటే ఇప్పుడు ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు వృక్ష ఫలానికి విరుగుడేది? నా టైం లేదు, అందుకనే స్పీడ్గా వెళ్తున్నా. మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఫలం తిన్నారండి ఎవరు? ఆదామవలో. అప్పుడు దేవి తెచ్చుకున్నారు? పాపాన్ని తెచ్చుకున్నారు. ఇప్పుడు దానికి విరుగుడు చెబుతున్నాడు అక్కడ ప్రభు. ఆ చెట్టు మంచి చెడ్డ తెలివినిచ్చే చెట్టు ఫలాన్ని తిన్నప్పుడు వచ్చినటువంటి పాపమునకు విరుగుడు, అంటే పాపం వల్ల వచ్చి జీతం ఏమైంది? ఆ మరణానికి విరుగుడు ఎక్కడుందో చెప్పేశాడు అక్కడ. చదువుకోండి మళ్ళీ. దేవుడైన యెహోవా 23వ వచనం. యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో కాదండి, 22వ వచనం. ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో. అంతేనా? అంటే ఇప్పుడు జీవించే ఫలితం ఎక్కడి నుంచి వస్తుందో? అంటే ఇప్పుడు జీవవృక్ష ఫలాలు తినేస్తే విరుగుడు వస్తుందో రాదా? వచ్చేది విరుగుడు. మనుషుడు చేసిన పాపానికి విరుగుడు దొరుకుతుంది. ఇప్పుడు ఈ జీవవృక్ష ఫల చెట్టు కూడా ఎక్కడ ఉంది?
ఏదైనా తోటలో ఉన్నది. కాబట్టి వీడు తీసుకుని తిని నిరంతరం బ్రతికేస్తాడేమో ఏం చేశాడు ఆదాముని బయటికి ఎంటేసి రోడ్డు ఏం చేశాడు, మార్గాన్ని క్లోజ్ చేసాడు. పాయింట్ అది అర్థమవుతుందా లేదా? ఆ మార్గాన్ని ఏం చేశాడు ఆయన? మూసేశాడు. అక్కడ మళ్ళీ కాపలా ఎవరు పెట్టాడు? కెరూబులు అంటే దేవదూతలు, మహాదూతలు పెట్టేశాడు కాపలా. ఖడ్గజ్వాలను కాపలా పెట్టేశాడు. ఇప్పుడు మీ అందరికి అర్థం అవ్వాలి, ఆనాడు మూసివేయబడిన ఆ త్రోవ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత తెరవబడి. ఓకేనా? అర్థమైందా లేదా? ఎవరు వచ్చిన తర్వాత? యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత తెరవబడింది. ఇప్పుడు ఇంకో సంగతి తెలుసా? ఆ జీవాన్ని నేనే అన్నాడు ఇందాక 14:6లో, నేనే మార్గము సత్యము అంటే ఇప్పుడు యేసు ప్రభులు ఏముంది? ఒక్క మాటలో చెప్పాలంటే పోలిక, అంటే నాకు టైం లేదు, సింపుల్గా ఆ మాట చెప్తున్నా. ఆ వేళ ఏదేను తోటలో విరుగుడుగా ఉన్న జీవవృక్షం అని పిలువబడుతున్న ఆ జీవవృక్షం ఎవరిని సూచిస్తుందో చెప్పగలరా? యేసుక్రీస్తు ప్రభుని సూచిస్తుంది. ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన వాడికి మళ్ళీ ఏం దొరికినట్లు మాట్లాడాలి. ఆ వేళ తెచ్చుకున్న పతనం ఏదైతే ఉందో ఆ పతనానికి విరుగుడు ఎక్కడ దొరుకుతుంది అంటే ఇప్పుడు మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి కనుక మనం రాగలిగితే మళ్ళా మనం రీజాయిన్ అయ్యి ఎక్కడికి చేరినట్లు చెప్పగలరా? ఏదేను తోటలోకి. అర్థమలా? అందుకనే సంఘం దేంతో పోల్చబడింది అనుకుంటున్నారు? ఏదేను తోటలోనికి పోల్చబడింది సంఘం. అంటే నా టాపిక్ అది కాబట్టి కాదు, లేకపోతే ఎంతైనా చూపించగలరు, తెల్లవారులు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నా టాపిక్ అది కాబట్టి సింపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు మరలా సంఘము ఏదేను తోటకి సాదృశ్యంగా ఉంది. మరలా ప్రభు ఎక్కడికి చేర్చాడు మనల్ని? సంఘములని. ఆనాడు ఆదామవ్వలో ఏదేను తోటలో ఉండగా ఎవరితో సంచారం చేశారు? రైట్, ఎవరితో సహవాసం కలిగి ఉన్నారు? ఒప్పుకోవద్దా? ఆ ఎడబాటు ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి దేవునితో ఎడబాటు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు వీళ్ళు? పాపం చేసిన వెంటనే దేవుడు ఏం చేశాడు వీళ్ళు? అంటే ఇప్పుడు దేవుని సహవాసాన్ని ఏం చేశారు? కోల్పోయారు. మళ్ళీ ఇప్పుడు దేవుడు మనతో తిరిగి సహవాసం ఇచ్చాడా లేదా? యోహాను మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 1:5 వచ్చింది. యోహాను మొదటి పత్రిక, మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా ఏం గలవారమని. అంటే ఇప్పుడు మళ్ళీ దేవునితో మనకి ఏం దొరుకుతుంది? ఏం దొరుకుతుందండి? ఓకే, 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయుదుము. ఎవరితో? ఏ సహవాసం? అంటే ఇప్పుడు ఏదేను తోటలో పోగొట్టుకున్నటువంటి ఆ గొప్ప సహవాస జీవితం మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది? యేసుక్రీస్తు ద్వారా ఎక్కడ దొరుకుతుంది? సంఘములో. అదే 1:3 వచ్చిన, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను. ఇప్పుడు డైరెక్ట్గా ఎవరితో సహవాసం చేస్తున్నాం? తండ్రితో, దేవునితో. ఆదాము చేయగలిగాడా? పాపము చేయకముందు చేయగలిగాడు, పాపం చేసిన తర్వాత పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మనం అదే సంఘంలో చేయగలుగుతున్నావా? ఎవరితో? ఇప్పుడు సంఘము ఏదేను తోటతో సమానం అని అనుకున్నట్లయితే ఆ ఏదేను తోటలో ఆ ఉన్న జీవవృక్షము యేసుక్రీస్తు ప్రభు అనుకున్నట్లయితే ఆ ఫలాలను మరలా తిరిగి తీసుకుని పొందటానికి మనకి దేవుడు వెసులుబాటు కల్పించాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ వేళ మూయబడిన మార్గం వేళ ఏమైంది? తెరవబడింది. ఆ తెరవబడిన మార్గంలోనికి మనుషులందరినీ ఏం చేస్తున్నాడు?
తీసుకురమ్మని ఆహ్వానిస్తున్నాడు. అందుకనే పాప భారం మోసుకుని పోచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దట్ ఈస్ ద ఇన్విటేషన్ టు ద ఆల్ వరల్డ్. ప్రపంచమంతటికి ప్రభు ఇస్తున్నటువంటి ఇన్విటేషన్. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నారు మానవ జాతి అంతా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇంతకీ అందరూ దేన్ని ప్రేమించారు? లోకాన్ని. లోకాన్ని ప్రేమించటమే పెద్ద పాపం. గమనించాలి, లోకాన్ని ప్రేమించడమే పెద్ద పాపం అండి. ఈ ప్రపంచంలో అన్ని పాపాల కంటే పెద్ద పాపం ఏంటంటే లోకాన్ని ప్రేమించడం. ఎవరికంటే ఎక్కువగా ప్రేమించడం? ఆదివారపు ఆరాధన మానివేసేవాళ్ళు ఎందరో ఉన్నారు సంఘాల్లో. ఉన్నారా లేరా? ఎందుకంటే 2000 జీతం ఎత్తున్నాడట ఆవేళ. కూలిపోయింది. ఏ రోజు? ఆదివారం. ఎందుకంటే ఆదివారం ఎవరు రాడు కాబట్టి ఇప్పుడు యజమాని ఏం పెట్టాడంటే ఆఫర్ పెట్టాడు 2000 అని. డబల్ జీతం ఇస్తానని. ఇప్పుడు చాలా మంది ఏం చేశారు? దానికోసం దేని వదిలేసిపోయారు? ఇప్పుడు ఆరాధన వదిలేసిపోయారంటే దేన్ని ప్రేమించాడు ఈ మహానుభావుడు? చెప్పాలి. లోకాన్ని ప్రేమించిన వాడు దేవునికి దాసుడు అవుతాడా? అది చెబుతున్నాడు. ఇప్పుడు దేవునికి దాసుడు కాడు. అందుకనే ప్రతి ఆదివారం నువ్వు దేవుని దగ్గర కనపడాల్సిందే, నువ్వు దేవుని సన్నిధిలోకి రావాల్సిందే. ఎందుకు అంటున్నారు? ఇందాక ఆయన సంఘములోకి మనం ప్రవేశిస్తే ఆయనతో ఏం చేస్తున్నాం? వెరీ గుడ్. అంటే ఇప్పుడు దేవుణ్ణి కలుసుకునే సమయం ఏది? ఆదివారం ఆరాధన. దేవుడితో ముచ్చటించుకునే సమయం ఏది? ఆదివారం ఆరాధన. దేవుడు మనతో మాట్లాడతాడు ఆదివారం? చెప్పాలా? ఎలా? వెరీ గుడ్. దేవునితో మనం మాట్లాడతామా? ఎలా? వెరీ గుడ్. బాగా అర్థమైంది. దేవునితో మనం మాట్లాడుతున్నాం, దేవుడు మనతో మాట్లాడతాడు. మనం అందరం దేవుడు మనం కలిసి భోజనం చేస్తామా? చేస్తాం. ఎలా? ప్రభు వాళ్ళ ద్వారా. క్లియర్గా అర్థమైపోయింది నీకు. ప్రభు వాళ్ళ ద్వారా దేవునితో కలిసి భోజనం వాళ్ళ దగ్గర కూర్చుంటున్నాం, ప్రభుతో కలిసి సహవాసం చేస్తున్నాం, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, ప్రభుతో మనం మాట్లాడుతున్నాం. మనం తెచ్చిన కానుకలు బహుమతులు కూడా తీసుకుంటున్నాడా? మాట్లాడాలి. ఎలా? కానుకల ద్వారా, ఇచ్చుడి ద్వారా. అంటే దేవుడు మన కొరకు వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడు? ఆదివారం. ఇంకో సంగతి, ఇప్పుడు ఇక్కడ ఆరాధన ఎన్ని గంటలకి? ఈ ఊర్లో 10:30. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నా, 10:30కి ఆరాధన అని చెప్పుకున్నాం కదా మన అందరం టైము. ప్రభు ఎన్ని గంటలకు వచ్చి కూర్చుంటాడు అంటారు మందిరంలో? అయ్యా చెప్పాలా? ఎప్పుడు ఉంటాడండి? ఇప్పుడు ముందు ఎక్కడ 2-3 కూడితే వారి మధ్య నేను అంటే ఇప్పుడు మనం కూడాలి కదా ఆయన రావాలంటే. ఇప్పుడు నేను అంటున్నాను, మన టైం ఎప్పుడు పెట్టుకున్నాం? 10:30. అంటే బహుశా దేవుడు ఏ నిమిషానికి రాగలడు? ముందే రాగలడా? ఎవరికంటే ముందు? మరి మనం ఏంటమ్మా ఆలస్యంగా వెళ్తున్నాం? మాట్లాడే అంటే మనం ఆలస్యంగా వెళ్ళొచ్చు కానీ ఆయన రాకూడదు ఆలస్యంగా. మనకు చాలా బిజీ, మనకు పనులు ఎక్కువ కదా. ఇప్పుడు నేను ఇంకో మాట అంటున్నాను. ఇప్పుడు హైదరాబాద్ ప్రయాణం ఉంది మీకు. గుడివాడలో బస్సు ఎన్ని గంటలకే? 9కి. ఏ టైంకి వెళ్ళి కూర్చుంటారు అయ్యా? అంత 7:30కి వెళ్ళిన కచ్చికి వెళ్ళి మహానుభావుడు ఎవడో ఉండడో. ఎందుకంటే ఈ లోపల బోర్డు పనులు, మధ్యలో ట్రాఫిక్ ఆగిపోతే అంటాడు ఎలాగా. అందుకని ఇంకొక ఆయన అయితే టికెట్లు తీసుకుని ఆయన ఉంటాడు కదా మన ఇంటి యజమాని, నిద్రపోనేవాడు. ఎవరిని నిద్రపోనేవాడు? టైం అయిపోతుంది లేకండి అంట. అదే క్యాండిడేట్ ఆదివారం ఆరాధనగా మాట్లాడతాడా? ఆ వేళ ఈ మహానుభావుడు మటను, చికెను, ఫిష్ ఏ రోజు? ఆదివారం. అంటే అసలు బుర్రలో ఈ రోజు ఆదివారం బాబు ఆరాధనకి వెళ్ళాలని కొంచెమైనా జ్ఞానం ఉందా మనిషికి? మీ అందరికి ఏం పట్టు కూర్చు పెడతాడు ఇప్పుడు? ఆదివారం ఆరాధనకి టైంకి వెళ్ళాలంటే పని తగ్గాలా పెరగాల? మాట్లాడరా తల్లి? మీరందరూ బట్టలు ఎప్పుడు నానబడుతున్నారు ఏంటి? ఇప్పుడు మామిడికాయ పచ్చడి కూడా ఎప్పుడు పెడతా ఉంటున్నావు ఉదయానికి? ఆదివారం ఖాళీ కదా నీకు, కానీ ఆయనకి లేదు. ఎంత దారుణం అండి మనం. అంటే నీ సొంత పనులు అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తావా? ఇప్పుడు నేను అంటున్నా, అదే నిర్లక్ష్యం హైదరాబాద్ బస్సు దగ్గర కూడా ఉండాలి కదా.
మాట్లాడరేమ్మా. మరి రైలు ఎక్కుదాం అనుకున్నాం, విజయవాడ ఎన్ని గంటలకు వెళ్తావు స్టేషన్కి? 7 గంటలకి రైలు అన్నప్పుడు ఎన్ని గంటలకు వెళ్తావు? అదే విమానం ఎక్కుదాం అనుకున్నాం, ఇంకెన్ని గంటలకు వెళ్ళాలా? ఇప్పుడు లోకల్ ఫ్లైట్ అయితే 2 గంటల ముందు, అదే ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే 4 గంటల ముందు. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాలంటే, నువ్వు ఇతర దేశాలు వెళ్ళే ఫ్లైట్ ఎక్కాలంటే కనీసం 4 గంటల ముందు. ఇప్పుడు మనం పర్లోకి వెళ్ళే ఫ్లైట్ ఎక్కుతున్నాం. అర్థం అవ్వలేదు మీకు? ఏదో పర్లోకి వెళ్ళే ఫ్లైట్ సంఘం, వెరీ గుడ్. ఇప్పుడు సంఘం అనే ఫ్లైట్ ఎక్కుతున్నాం, మరి నువ్వు ఇప్పుడు రావాలి. అందుకనే వారం రోజులు టైం ఇచ్చేది. ఈ వారం రోజులు టైం ఇచ్చి అన్ని పనులు ఈ 6 రోజులు పూర్తి చేసుకోరా, 7 రోజులకు పడాయండి. మనం 7 రోజు కూడా మన పనులే. అర్థం కదా? మరలా ఏమంటుందంటే, ఒక అమ్మ ప్రార్థనకి వెళ్ళేటప్పుడు పిలుచుకుంటారు మీరు, నేను చూస్తూ ఉంటాను పల్లెటూరులో. ఒక అమ్మ అంటుంది ప్రార్థనకి, అమ్మ పిన్ని టైం అయిపోతున్నట్టు, నువ్వు వెళ్ళిపో. ఆకూడదు, నేను వచ్చేస్తాను కదా. అదే సినిమాకి వెళ్దాం పిన్ని అని అన్నా, ఎక్కడికి వెళ్తావు కంగారు పడకు, నేను వస్తున్నాను కదా అంట. సినిమాకి అయితే నేను వస్తున్నాను కదా, అక్క వచ్చింది చూడు, కూర్చోబెట్టి టీ ఈ లోపల ఎక్కడికే. అదే ప్రార్థన గంటడికి ఏమంటుంది మా తల్లి, అక్క లేట్ అవుద్ది అసలు అక్క. ఇప్పుడు నాకు చెప్పండి, మేఘం వచ్చేసింది. అర్థమలా? ప్రభు రాకళ్ళు ఏమో రాబోతుంది మన అందరి కొరకు. అప్పుడు కూడా ఏమంటారు మన ప్రబుద్ధులు, వెళ్ళిపో అని. వాళ్ళు ఎవరైనా ఉంటారా? దేనికి? మేఘం దగ్గరికి వచ్చేవాడికి. అయ్యి బాబు ఇంకేమైనా ఉందా? ఇంకా ఎంత దారుణం చెప్తాను కానండి. ప్రతిమలాడేస్తాం అక్కడ. భర్తగారు కింద ఉండిపోడు, భర్త లేదు ఇక్కడ. ఆవిడ ఎక్కేసింది, ఈయన ఎక్కడి నుంచి కూడా పెట్టేస్తున్నాడు. అయ్యి బాబు మా ఆవిడ గారు వెళ్ళిపోతుంది, నేను వెళ్ళలేదు. నువ్వు అంత ఏడ్చినా మేఘం ఎక్కలేదు. నీ టికెట్ ఏది? అదే నీ టికెట్ ఏది? బాప్తిస్మమే. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. నీ పాపాలు కడుక్కోవటమే నీ టికెట్. ఆ టికెట్ ఏది అంటే బాప్తిస్మమే. నువ్వు బాప్తిస్మం పొందావు కాబట్టి రెడీగా ఉన్న మేఘం ఎక్కేసావు. నీ భర్త పొందలేదు కాబట్టి ఆగిపోయాడు అక్కడ. ఆగిపోవటంతో సరిపోదట. ఆ రోజున ఆ మేఘం మీద వెళ్ళే వారిని చూసి రొమ్ము కొట్టుకుందురు అని రాయబడి. ఏం కొట్టుకుంటారు? ఎందుకు కొట్టుకుంటారో తెలుసా? మా జీవితంలో మేము ఎందుకు ఈ పాఠాన్నే వినలేదు, ఎందుకు ఈ రక్షణ భాగ్యాన్ని మేము పొందలేదని ఆ వేళ బాధపడతారని రాయబడింది. అందుకనే భక్తుడు ఏమన్నాడంటే, దీపం ఉండగానే నీ ఇల్లు. ఏ దీపం? లోపల దీపం ఉంది. ఏదది? ఆత్మదీపం. అది వెళ్ళిపోయిందని ఎప్పుడు చెబుతుందో తెలుసా? మనం మీ అందరికి అర్థం అవ్వాలి. ఆత్మ లోపల దీపం అనే సంగతి మనం ఎప్పుడు చెబుతుందో తెలుసా? చనిపోయిన తర్వాత తల దగ్గర ఏం పెడుతున్నారా? మాట్లాడరు తల్లి. ఎందుకు పెట్టారు దీపం? లోపల ఉండాల్సింది బయటకు వచ్చేసిందని. తల దగ్గర దీపం ఎందుకు పెట్టారంటే, ఇది ఇంతకుముందు లోపల ఉండేది, ఆ లోపల ఉండాల్సింది ఎక్కడికి వచ్చింది, ఇప్పుడు బయటకు వచ్చేసిందని. మరి అందుకు నాకు కదలట్లేదు, మెదలట్లేదు. ఎవరు ఏడ్చినా కానీ ఏమన్నా అంటాడైతే ఒక సౌండ్ లేదు. మరి అంతకుముందు అది లోపల ఉంది. ఇప్పుడు అదే ఆత్మ ఏమని చెప్పిందంటే, నీ దీపం ఉండగానే నీ ఇల్లు చక్క పెట్టుకోమంటే మన ఇల్లు కాదు, ఇది కూడా ఇల్లే. ఏది? ఈ దేహం అనే ఇల్లుని ఏం చేయమన్నాడు ఆయన? చక్క పెట్టుకో అంటే దీనికి నేర్పాల్సింది, దీనికి బోధించాల్సింది నువ్వు ఇక్కడ ఉండగానే బోధించాలి, ఇక్కడ ఉండగానే తెలుసుకోవాలి. ఇంకొక ఆయన అన్నాడు, ప్రభుని తెలుసుకోవాలంటే ఇంకా చాలా టైం ఉందండి. తెలుసుకోవడానికి ఏముందట? చాలా టైం ఉందన్నాడు. నేను నిజంగా చూసిందండి. తెల్లవారితే బాప్తిజం పొందేయాలని పాపం ఒక ఆయన ప్లాన్ చేసుకున్నాడు మా ఏరియాలో. సార్ రేపు ఉదయమే బాప్తిజం ఇచ్చేయండి సార్ అని. తప్పకుండా అలాగన్నాడు. ఆ రాత్రి హార్ట్ అటాక్ చనిపోయాడు. ఒక్క సెకండ్ ఆలోచించండి. అందుకనే నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము అని వ్రాయబడి ఉంది.
మరొక భక్తుడు పాట రాశాడు, నేడని ఎల్లుండని వాయిదా ఈరోజే అనుకూల సమయం. మీలో ఎవరైనా ఇంకా ఈ గొప్ప సత్యాన్ని తెలుసుకోకుండా బాప్తిస్మనే టికెట్ పొందకుండా మీరు ఉన్నట్లయితే నిత్యత్వానికి వెళ్ళేటటువంటి మహాభాగ్యాన్ని ఏం చేస్తున్నారు? కోల్పోతున్నారు. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి వెళుతున్నామో ఎవరు చెప్పారు? మళ్ళీ వచ్చి మనకి యేసుక్రీస్తు ప్రభు. ఆయన వచ్చి ఏం చెప్పాడు? నేనే. అందుకని ఈయన గతములో తండ్రి దగ్గర నుంచి వచ్చాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు అంటే రూట్ క్లియర్గా ఎవరికి తెలుసు? యేసు ప్రభువుకి తెలుసు. అందుకని మనల్ని ఏం చేయమన్నాడు? నేనే మార్గాన్ని నాకు కూడా వచ్చేయండి అన్నాడు. అందుకనే నన్ను వెంబడించండి అన్నాడు. పౌలు ఏమన్నాడు అంటే నేను క్రీస్తుని పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడమన్నాడు. మరొక మాట ఎవరంటే పేతురు గారు, ఆయన అడుగు జాడల యందు అనే మాట రాశాడు పేతురు. ఎవరు అడుగు జాడలు? క్రీస్తు ప్రభుకి అడుగు జాడలేదు. ఇంతకీ మార్గాన్ని చేరుకోవటానికి నోవహు కాలంలో నోవహు గురించి ఒక మాట రాయబడింది. ఒకసారి చూద్దాం, ముగింపులోకి వెళ్తున్నా. నోవహు కాలంలో నోవహు గురించినటువంటి ఒక మాట రాయబడింది. ఒకసారి చూద్దామా? ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. ఈ మాట చూడండి, నోవహు దేవునితో కూడా, అంటే నోవహు ట్రావెలింగ్ అంతా ఎలా, ఎంతకాలం బ్రతికాడో అంతకాలం ఎవరితో నడిచాడు? ఇప్పుడు నేను అడుగుతున్నా, నోవహు గురించి ఒక సర్టిఫికెట్ అక్కడ ఉంది. నోవహు వంశావళిదే, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడు అనే పదాలు వాడబడ్డాయి. ఎంతకే నిందారహితుడు ఎలాగయ్యాడు, నీతిపరుడు ఎలాగయ్యాడు అంటే దేవునితో నడవబట్టి అయ్యాడు. ఎవరితో నడవబట్టి? ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? మన ట్రావెల్ దేవునితో సదాకాలం మనం నడవాలి. అందుకనే దేవునితో నడవాలంటే ప్రతి ఆదివారం అయిన సన్నిధిలో మనం కనబడాలి. అది దేవునితో నడవటం. అందుకనే ప్రతి ఆదివారం దేవునితో మనం సహవాసం చేయాలి. నువ్వు దేవునితో నడుస్తున్నావని రుజువు ఏంది అంటే నువ్వు దేవుని దగ్గరకు రావాలి, దేవునితో ఉండాలి, దేవునితో సహవాసం చేయాలి. ఆ సహవాస భాగ్యాన్ని మనం అనుభవించాలి. ఇదంతా కూడా బైబిల్ మాట్లాడింది. కానీ మనుషులందరూ వంకర త్రోవలో బ్రతుకుతూ, వంకర త్రోవల్లోనే జీవిస్తూ, వంకర త్రోవలే నిజమని అనుకుని నమ్ముతూ, వంకర త్రోవల్లోనే తమ జీవితాలను వెళ్ళగొరుకుతున్నారు. కానీ యేసు ప్రభు వచ్చాడు, నేనే మార్గం అన్నాడు. అందుకనే నీతిమంతుల గురించి, విశ్వాసవీరుల గురించి 11వ అధ్యాయంలో రాస్తూ ఏమన్నాడు అంటే, ఎవడైనా తమ స్వదేశాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే వాడు మళ్ళీ తిరిగి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చదువుదాం. హెబ్రీ 11వ అధ్యాయం తీసారా? 11వ అధ్యాయం హెబ్రీ. అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. ఆయన చెబుతూ అంటున్నాడు, 15వ వచనం, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకునే మర వెళ్ళుటకు వారికి వీలు. అందుకనే ఇప్పుడు అబ్రహాము దేవుడు అటండి తన సొంత తల్లిదండ్రుల దగ్గర నుంచి పిలిచాడు. హారాను ఎవరినే? అబ్రహాము. పిలిచినప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నీకు పాలు తేనెలు ప్రవహించే దేశం లాంటి ఒక గొప్ప దేశాన్ని, నీకు అద్భుతమైన దేశాన్ని నేను ఇచ్చేస్తున్నాను, నాకు కూడా వచ్చాను. ఎంతకీ అబ్రహాముకి దేవుడు ఎవరో కూడా తెలియదు. ఎందుకంటే అతని పూర్వీకులందరూ విగ్రహారాధకులు. ఎవరు పూర్వీకులు? అబ్రహాం పూర్వీకులందరూ విగ్రహారాధకులు. అబ్రహాము కూడా దేవుడు ఎవరో తెలియదు. కానీ ఆల్ ఆఫ్ సడన్ దేవుడు రమ్మన్నాడు. అతన్ని ఆ దేశాన్ని విడిచిపెట్టి తన సొంత తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎవరు? అబ్రహాం. వెళ్ళిన తర్వాత కనాను దేశం అనే దేశాన్ని తీసుకెళ్ళి మధ్యలో నిలబెట్టి అన్నాడట అబ్రహాంతో దేవుడు, నీ కనుచూపు మేర చూడు అన్నాడట. చూశాడు. ఇదంతా నీకు నేను ఇవ్వబోతున్న దేశం అన్నాడట. అదే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఒక మాటను నేను చూపిస్తున్నాను. అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళవలనది ఎరుగక బయలువెళ్ళాను. విశ్వాసమును బట్టి అతడును
అతనితో కూడా వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును అప్పటికే ఉన్నారు. ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. వీళ్ళందరినీ సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టు వాగ్దత్త దేశంలో పరవాసులేరి. ఏం అర్థం కాదు, కంగారు పడరు, చెప్తున్నాడు వినండి. వీళ్ళని ఇస్తానన్న దేశంలోకి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ దేశం ఎవరిదని చెప్పేసాడు దేవుడు? అబ్రహాము నీదే, నీ సంతానం అందా అన్నాడు. అప్పుడు మనం పర్మనెంట్ బిల్డింగ్లు కట్టాలి కదా, మాట్లాడరా. కానీ అబ్రహాము ఆ సొంత దేశంలో గుడారాల్లో బ్రతికాడట. ఎలాగా? గుడారాలు వేసుకుని బ్రతికాడట. ఇంతకే అందరికి డౌట్ వస్తుంది, గుడారాలు వేసుకుని బ్రతికడట. ఆ రోజులకే కోటలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఆ రోజులకే కోటలు కట్టే సంస్కృతి ఉంది. సామాన్యమైన విషయాలు కాదు, టెక్నాలజీ అప్పటికే ఉంది. మీరు ఆదికాండంలో 11 అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికే 11 అధ్యాయంలో గోపురం కట్టబోతున్నారు, ఇటుకలు తయారు చేశారు. అంటే అప్పటికే టెక్నాలజీ ఉన్నట్ట లేనట్ట. అయినా అబ్రహాం ఏం చేసేది? గుడారాల్లో నివసించాడు. ఎందుకు గుడారాల్లో నివసించాడు అని అంటే ఆ 9వ వచనంలో ఒక మాట చెప్పాడు. గుడారాల్లో ఎందుకు నివసించాడు అంటే 9వ వచనంలో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే విశ్వాసమును బట్టి అతడును అతనితో కూడా వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములను నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టు వాగ్దత్త దేశంలో పరవాసులే. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము చెప్పాలి. క్లారిటీ ఎక్కడ ఉందో చెప్పాడు నాకు. దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? దేవుడు ఏమిస్తే ఏం కావాలంటున్నాడు. నువ్వు దేశం ఇచ్చావు కానీ నాకు అక్కర్లేదు, నువ్వు వేసిన పునాదులు గల పట్టణం నాకు కావాలి. ఎంతకీ ఏది? పరలోకం. అది నాకు కావాలి, కానీ ఇది ఎందుకు ఆ దేశం ఇస్తారంటే నాకు ఎందుకు అన్నాడు. ఈ అంత గొప్ప భక్తులండి. అందుకనే వాళ్ళనే విశ్వాస వీరుల జాబితాలో పెట్టి విశ్వాసులకు తండ్రిగా చేసేది. మరి మనమేంది ఎలా బ్రతుకుతున్నాం? భూలోకంలో ఉన్న అన్నీ మనం దేవుని కంటే ఎక్కువగా భావిస్తున్నామే, అన్ని దేవుని కంటే ఎక్కువగా ఫీల్ అవుతున్నామే, దేవుని పని ఒక్కటే తక్కువగా ఫీల్ అవుతున్నామే మనం. ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ఈ ప్రపంచంలో దేన్ని ప్రేమించినా అది నువ్వు దేవుని కంటే ఎక్కువ ప్రేమించినట్లే. చాలామంది క్రైస్తవులు అనుకుంటున్నారు, నేను నా భార్య అంటే నాకు చాలా ఏమనుకోదు, సేవకులు నన్ను క్షమించడం పదం చెప్తున్నాను. ఒక ఆయన్ని అడిగానండి, సువార్త మీటింగ్ జరుగుతుంటే ఓ సేవకుడిని అడిగాను, ఏమయ్యా వారం రోజులు మీటింగ్లు జరిగిన ఒక్కరోజు కూడా కనపడలేదు అన్నాను. అంటే ఆయన అన్నాడు, గోతులు ఎక్కువ ఉన్న రోడ్లు మా ఆవిడ గారు వెళ్ళొద్దని అన్నాడు. కొంచెం రోడ్లు గోతులు ఉన్నాయంట, మా ఆవిడ గారు వెళ్ళొద్దాం అన్నాడట. ఎక్కడికే? మీటింగ్కి. అందుకని ఆ మహానుభావుడు ఆగిపోయాడట. ఆ మొక్క నాకు చెప్పాడు, పర్లోకి వెళ్ళిపోతాడేమో కదమ్మా, మాట్లాడరైతే. ఇప్పుడు పర్లోకి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ ఆవిడ గారు ఏమనాలి? అప్పుడు కూడా అక్కడ కూడా గోతులు ఎక్కువ ఉంటాయి, తొందరపడి వెళ్ళకనాలి కదా, మాట్లాడరే. అప్పుడే నేను 2-3 రోజులు అయింది బయటకు వచ్చి ఇంట్లోంచి. మీరు నమ్ముతారా? ఇంటి దగ్గర బోల్డ్ పనులు జరుగుతున్నాయి. రేపు 19వ తారీఖున సండే సండే మీ సుజిత్ ప్రేమ్ గారు నా దగ్గరకు వస్తారు. మీరు ఎవరైనా రావచ్చు, అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి. సేవకులు కూడా ఆహ్వానిస్తున్నాను, బ్రదర్తో ఎవరైనా రాగలిగితే రండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి. స్త్రీలు కూడా వస్తానంటే చూడండి, చెప్పండి, ఆయనకి చెప్పండి, నాకు కాదు, రండి ఒకసారి చూడండి, మాతో సహవాసం చేయండి. ఇప్పుడు అక్కడ పనులు జరుగుతున్నాయి, బోల్డ్ ప్రాజెక్ట్ వర్క్ జరుగుతుంది, నేను ఇక్కడ ఉన్నాను. మరి ఇప్పుడు నన్ను పంపిన నా స్థానిక సంఘం, మీరు దేవుని పని మీద వెళ్ళారు సార్, మీరు దేవుని పని చేయండి, మేము చూసుకుంటామా అంటుంది అక్కడ. అదే ఒక్కో సంఘం ఏమంటారు తెలుసా? ఆయన లేకపోతే మనం ఏం చేస్తామా అంటాడు ఒకడు. అర్థమవుతుందా? లిటిగేషన్ ఎటువంటి ఉంటాడు కదా, ముందే ఉంటాడు. ఆయన లేకపోతే మనం ఏం చేస్తామా అంటాడు. అలా అన్నాడు మిగిలిన చేసేవాడు కూడా ఏం చేస్తాడు? మహాదేవుని గొప్ప భాగ్యం ఏంటంటే అలా అని కూడా ఎవరు లేరు అక్కడ. అందుకని అక్కడ పనులు జరుగుతున్నాయి. వాళ్ళు అంటున్నారు నాతో, మీరు వెళ్ళండి మేము చూసుకుంటాం అన్నారు. అక్కడ వాళ్ళ బహుమానం వాళ్ళు పొందుతున్నారు, నా బహుమానం నేను పొందుతున్నాను.
అలాగే ఆరాధనకు వెళ్ళేటప్పుడు భర్త, భార్య, పిల్లలు అందరికంటే ముందు సిద్ధపడాలి. మీరు ఎప్పుడైనా చూడండి, చిన్న మాట నన్ను నొచ్చుకోకండి, ఆదివారమే కరెక్ట్గా పగల క్రికెట్ మ్యాచ్ వస్తూ ఉంటుంది, టీవీలో పెట్టి చూసేస్తూ ఉంటాడు భర్త గారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆదివారమే బాహుబలి వేసేటట, ఎందులో టీవీలో. అమ్మగారు, పిల్లలు అందరూ చూసేస్తున్నారు దేన్ని. మరి బాహుబలి చూస్తూ ఉంటే నీకు ఆదివారం టైం ఎప్పుడు గుర్తుంటుంది? దయచేసి మీ అందరికీ నేను చెబుతున్నా, ఆదివారం మీ ఇంట్లో టీవీ ఆన్ అవ్వకూడదు. ఆదివారమే ఎన్నవి తినొద్దు, ఎందుకంటే తెమవద్దు. ఆదివారం నా సూచన ఏంటంటే చక్కగా పప్పుచారు పెట్టుకోండి, ఎందుకంటే పొయ్యి మీద పెట్టేసి మన పనులు మనం చూసుకోవచ్చు, దాన్ని పెద్దగా తెప్పాల్సింది ఏమి లేదు. అవునే, అదే చికెన్ ఫ్రై అనుకో అక్కడే కూర్చుని ఉండాలి. ఎక్కడ? ఎందుకంటే మాడిపోతే చంపెత్తడే, కాబట్టి అంతా కూర్చోవాలి. అంటే నీ పని అంతా ఎక్కడ తినేసింది? అందుకని మీ భర్తలతో చెప్పండి, ఆదివారం మటన్ తేవద్దు, చికెన్ తేవద్దు, ఏం తెచ్చినా వండనని చెప్పండి, స్ట్రైక్ చేయండి. కానీ మీరు కూడా పిల్లలు తింటారు కదా, ఆ పట్టి రావచ్చు కదా అంటది ఈ తల్లే. దయచేసి మీ సిస్టమ్స్ మార్చండి, దేవుని దగ్గరికి టైంకి రండి, ఆరాధనకి టైంకి రండి, ఆ రోజు పనులు తగ్గించుకోండి, ప్రభుకి పని మీ సమయాన్ని ఇవ్వండి. ఆ ఒక్కరోజే దేవుడు అడుగుతున్నాడు, 1-2 గంటలు దేవుడు అడుగుతున్నాడు, ఆ సమయాన్ని కూడా దొంగిలించొద్దు. ఆ సమయంలో మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? దేవునితో అన్న సంగతి మర్చిపోకండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్న సంగతి మర్చిపోకండి. ఈ సంఘములోకి వెళ్ళిన వాడు పరలోకమునకు కూడా వెళతాడనే సంగతిని మర్చిపోకండి. ఎందుకంటే ఎక్కడికే నువ్వు రాలేనప్పుడు పరలోకానికి నువ్వు ఎట్లా వెళ్తావు? ఇంకా నాకు టైం లేక క్లోజ్ చేస్తున్నాను. హెబ్రీ పత్రిక అయితే సూటిగా డైరెక్ట్గా ఒక పదం పలికింది, ఏంటో తెలుసా? పరలోకానికి మార్గం సంఘమే. పరలోకానికి మార్గం ఇది సంఘం. అంటే ఇప్పుడు నువ్వు దేని ద్వారా వెళ్ళాలి పరలోకానికి? సంఘం ద్వారా. ఇప్పుడు యేసుప్రభు అన్నాడు పరలోకానికి మార్గం నేనని, పత్రికలు అన్నాయి పరలోక మార్గం సంఘం అని. యేసుప్రభు వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఆ మార్గాన్ని ఎందుకు పెట్టాడు? సంఘము. అంటే ఇప్పుడు సంఘం ద్వారా తప్ప నువ్వు పరలోకానికి చేరే అవకాశం లేదు. గమనించుకోండి. ఆ సంఘం ఏదేను తోటతో పోల్చబడింది. ఏదేను తోటలో నువ్వు ఉన్నట్లే, జీవవృక్ష ఫలం తిని బ్రతికినట్లే ఇంత భాగ్యాన్ని దేవుడు తిరిగి మనకే ఇస్తున్నాడు. ఆ వేళ చెరిపేసుకున్న మార్గాన్ని తిరిగి మళ్ళీ దేవుడు మనకే ఇస్తున్నాడు. మరలా టికెట్ కూడా ఇచ్చాడు. ఆ టికెట్ ఏదనుకున్నాం? బాప్తిస్మం. కనుక మీలో ఎవరైనా ఇంకా ఈ టికెట్ పొందకపోయి ఉంటే, పరలోకానికి టికెట్ సంపాదించుకోకపోయి ఉంటే, ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. వేరే వాయిదాలు వేయకండి. ఏ సమయం ఎలాంటి జరుగుద్దో, ఏ విపత్తులు జరుగుతాయో మనకే తెలీదు. బాప్తిస్మం పొందితే తప్ప నిత్యత్వానికి మార్గం లేదు. ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించాలని కోరుతూ, ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు తమ్ముడు సుజిత్ గారికి, వారి కుటుంబానికి చక్కటి ఆతిథ్యం ఇచ్చింది తల్లి. చక్కటి భోజనాలు ఏర్పాటు చేశారు. 3 దినాలు చాలా కష్టంగా తిన్నాం. ఓ మాటలు చెప్పాలని కొంచెం బరువు కూడా పెరిగాను. ఈ ఏదిక దిగాలన్నా ఎక్కాలన్నా కొంచెం ఆయాసం కూడా వస్తుంది. ఆ స్థాయిలో పెట్టింది అమ్మ, చాలా సంతోషం. కాబట్టి ఇంత ఆతిథ్యాన్ని, ఇంత ప్రేమని మా మీద కనపరుస్తున్న సుజిత్ ప్రేమ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆన్లైన్లో వింటున్న వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు సదాకాలం మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ గ్రామాన్ని, గ్రామ పెద్దలను కూడా దేవుడి సత్యంలో తీసుకురావాలని కోరుకుంటున్న మాట ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సమస్యలు కావచ్చు,